श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। वागर्थावसंपृक्तवागर्थपरिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। మలేషియా దేశము, అందులో నివసిస్తూ ఉన్న భారతీయులకు నూతన సంవత్సరం నవనామ సంవత్సరానికి స్వాగతము. గతించిన శాలినామ సంవత్సరానికి వీడ్కోలు. కొత్త సంవత్సరానికి స్వాగతము, సుస్వాగతము. శ్రీ శాలినామ సంవత్సరం అనగా గత సంవత్సరములో కోవిడ్-19 ప్రారంభమయ్యి మధ్యలో కాస్త తగ్గి మళ్ళీ చివరిలో మరి ఈ కొత్త సంవత్సరము ఆరంభములో కరోనా కోవిడ్-19 యొక్క ప్రభావం ఇంకా ఇప్పుడిప్పుడే ఎక్కువగా అవుతున్నది. కనుక జనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క భారతదేశమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఇది సవాలుగా మారింది. కనుక అందరూ కూడా ఏమిటంటే పాటించేది ముఖ్యముగా మాస్కులు ధరించడము, ఒక మనిషి ఇంకో మనిషి దూరం పాటించి హ్యాండ్స్ కలుపుకోవడం మానేసి మామూలుగా దూరంగా ఉండి మాట్లాడుకోవడం శ్రేయస్కరం. ఇందులో ఏది అజాగ్రత్త పాటించకుండా ఉన్నట్టయితే అజాగ్రత్తగా అది దాని యొక్క కోవిడ్ యొక్క లక్షణాలు బయటపడతాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరము లవనామ సంవత్సరము. ఈ యొక్క సంవత్సరము రాజు కుజుడు, తరువాత మంత్రి బుధుడు, సేనాని కుజుడు. అనగా రాజు సేనాధిపతి ఇద్దరు కూడా ఒకటే ఆధిపత్యం ఉందన్నమాట. అంటే ఏమిటంటే పాలించడము. అందులో సైన్యానికి సేనాధిపతిగా ఉన్నటువంటి యొక్క కుజుడు జాతక రీత్యా కూడా ఆయన యొక్క పదవి సేనాధిపత్యం కనుక మరి ఈ విధంగా ఉండటం వల్ల ఏమిటంటే పాపగ్రహము ఏది యొక్క కుజుడు, దానివల్ల కోపాధిక్యం పెరుగుతుంది ప్రపంచంలో. రెండవది సైన్యాధిపత్యం ఆయనకే రావటం వలన భారతదేశానికే కానీ ప్రపంచంలో ఆది నుంచి కూడా మనస్పర్ధలు ఉన్నటువంటి వారికి అభిప్రాయ భేదాలు ఉండి కాలుదివే పరిస్థితులు ఉన్న దేశాలకు కూడా ఇది యొక్క సంవత్సరం బాగా ఉండదు. యుద్ధ భయాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశము, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, ఇటువంటి మొట్టమొదటి ఉన్నాయి కదా. ఈ ఉండటంలో ఏమిటంటే యుద్ధం యొక్క భయాలు ఉంటాయి. సైన్యాలు మోహరించడం కూడా జరగవచ్చు. భయభ్రాంతులు అవుతారు ప్రజలు. ఈ విధంగా ఉంటుంది కనుక జాగ్రత్తలు ఉండాలి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సంకితం పంచాంగమాకర్ణ్యతాం. మనకు భారతీయులకు తిథి, వారము, నక్షత్రము, యోగము, ఖండం అని చెప్పి 5 ఉంటాయి. పంచాంగం అనగా 5 అంగాలు ఉంటాయి. తిథి వలన శ్రియమాప్నోతి, సంపద కలుగుతుంది, శుభం కలుగుతుంది. తిథి మంచి తిథి. మనము ఏదైనా పని పెట్టినా కూడా, ఏదైనా పని ఉన్నా కూడా, ఏదైనా చేసినా కూడా, ప్రయాణం చేసినా, ఏది చేసినా కూడా తిథి యొక్క ఫలము అదే. వారాత్ ఆయుష్యవర్ధనం,
వారం వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రే హరితే పాపం, మంచి నక్షత్రం ఉన్నట్టయితే పాపము హరించిపోతుంది. ఈ 3 సార్లు ముఖ్యమైన కనుకనే వివాహాదులు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటి ముహూర్తాలు ఏమైనా చేయాలన్నా కూడా మరి ఈ యొక్క 3 యొక్క తిథి, వారం, నక్షత్రం చూచి ముహూర్తం నిర్ణయిస్తే ఆ ముహూర్తములో ఎవరైతే ఈ యొక్క పని ప్రారంభిస్తారో వారికి జయం కలుగుతుంది, శుభం కలుగుతుంది, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. ఇది గమనించాలి. ఈ యొక్క సంవత్సరంలో గ్రహణాలు లేవు. మౌఢ్యము శుక్రమూఢం ఉంది. అది 4/5/2021 వరకు శుక్రమూఢం ఉన్నది. మరొకసారి చెప్తున్నాను, 4/5/2021 నుండి 4/1/2022 వరకు శుక్రమూఢం ఉంది. అంటే ఈ యొక్క డేట్స్లలో శుభకార్యాలు ఉండవని గమనించప్రాప్తం. మనకు గురుమౌఢ్యమి, మూఢములో ఎప్పుడు 19 ఫిబ్రవరి 22 సంవత్సరం నుంచి 23/22 వరకు గురుమూఢం ఉంది కనుక ఈ యొక్క డేట్స్ కూడా, ఈ యొక్క పీరియడ్ కూడా శుభకార్యాలు ఉండవు కనుక ఇవి కూడా గమనించాలి ప్రజలంతా కూడా. ఇక కుజుడు రాగవటం వలన ఆ యొక్క నేచర్ ఏమిటి అని చెప్పంటే ముక్కు మీద కోపం ఎక్కువ, ఆయనకు తొందరపాటు ఎక్కువ కనుక రాజుగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కాస్త తొందరపడతాడు. అక్కడ మంత్రి ఉన్నాడు కనుక బుధుడు కాస్త చెప్తాడు, కాస్త తగ్గొచ్చు, తర్వాత మరి అడ్జస్ట్ కావచ్చు. ఈ సైన్యాధిపతి కావటం వల్ల ఏమిటంటే యుద్ధం యొక్క ఎదురువారు యుద్ధానికి వస్తున్నట్టే మనం కూడా రెడీ అని చెప్పనే విధానం తొందరపాటులో బాగానే ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అది కూడా గమనించాలి. ప్రపంచం మొత్తం విధంగానే ఉంటుంది. ఇదిగా పుష్కర నిర్ణయం, పుష్కరం అని చెప్పని వస్తుంది అన్నమాట. పుష్కరం అంటే ఏమిటంటే 20/11/21 అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, ఇంకా 7 నెలలు 7 మాసాలకు సింధు నది పుష్కరం వస్తున్నది. ఆ యొక్క పుష్కర సమయంలో ప్రజలు స్నానం చేసినట్టయితే అందులో వారికి పాపాలు తొలగిపోతాయి, సంతానం కలుగుతుంది, ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకుంటే కూడా తప్పకుండా కోరికలు జరుగుతాయి, రోగాలు నశించిపోతాయి. ఇది కూడా గమనించవలసింది. ఇక నక్షత్రాల ప్రకారంగా కందాయములు అని చెప్పని ఒకటి ఉన్నది. అది ఏమిటి అని చెప్పంటే ఈ సంవత్సరం మొత్తంలో ఎలా ఉంటుంది అని. అంటే ఏమిటంటే అశ్విని నక్షత్రము మొదట 0 ఉంది. అంటే 0 మిగతా అంటే 2, 4 ఉంది. అయితే ఏమిటంటే 3 ఉంటాయి ఇందులో. మొదటి దాంట్లో 3 ఒకటి నందు 0 ఉన్నట్టయితే కాస్త వ్యాధిగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. భరణి 3, 2 మధ్యలో 0 ఉంది. మనోవిధం, మనస్సు ఎందుకో ఎక్కువ విధం ఉంటుంది కనుక శాంతంగా ఉండాల్సి వస్తుంది. కృతికా నక్షత్రము వాళ్లకు చివరిలో 0 ఉంది కనుక ఏది ప్రారంభించినా ఫలితం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక ఈ విధంగా పోతే దీనికి తర్వాత రోహిణి వాళ్లకు 0 లేవు వాళ్లకు కనుక అంతా బాగానే ఉంటుంది. మృగశిర మధ్యలో 0 ఉంది కనుక మనోవేధ ఉంటుంది. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్లకు 0 లేవు కనుక అన్నీ బాగానే ఉంటాయి. పునరుస నక్షత్రం వాళ్ళకు 0 లేవు కనుక బాగానే ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్లకు మధ్యలో 0 ఉంది కనుక కాస్త మనోవేధ ఉంటుంది. ఆశ్లేష ఫస్ట్ 0 ఉంది కనుక కాస్త వ్యాధి ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండాలి.
మఖ నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు, వీళ్ళకి బాగానే ఉంటుంది. ఉప నక్షత్రం వాళ్లకు మధ్యలో సున్నా ఉంది కనుక మనోవ్యధ. ఉత్తర నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు, బాగానే ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్లకు చివరిలో సున్నా ఉంది కనుక ఫలితం స్వల్పం. చిత్త నక్షత్రానికి మధ్యలో సున్నా ఉంది కనుక మనోవ్యధ. స్వాతి నక్షత్రానికి సున్నాలు లేవు, బాగానే ఉంటుంది. విశాఖ నక్షత్రానికి సున్నాలు లేవు, బాగానే ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్లకు మొదట 2 దాంట్లో సున్నాలు ఉన్నాయి కనుక కాస్త అనారోగ్యం ఉంటుంది, మనువుడిగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు చివరిలో సున్నా ఉంది కనుక కాస్త ఫలితం స్వల్పంగా ఉంటుంది. మూల నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు కనుక బాగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్లకు మధ్యలో సున్నా ఉంది కనుక మనోవ్యధ. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు కనుక బాగానే ఉంటుంది. శ్రవణం సున్నాలు లేవు, బాగానే ఉంటుంది. ధనిష్ట నక్షత్రాల వాళ్లకు మధ్యలో చివరిలో ఉంది కనుక మనోవ్యధ ఉంటుంది, ఫలితం స్వల్పంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్లకు సున్నాలు లేవు, బాగానే ఉంటుంది. ఉప నక్షత్రం వాళ్లకు, పూర్వభద్ర నక్షత్రం వాళ్లకు మధ్యలో తొలి అంటే మొదట్లోనే సున్నా ఉంది కనుక కొంత కాస్త వ్యాధి కలగవచ్చు. ఉత్తరాభార నక్షత్రం వాళ్లకు మధ్యలో సున్నా ఉంది కనుక మనోవ్యధ ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్లకు సున్నా లేవు కనుక బాగా ఉంటుంది. ఇది కందాయం యొక్క ఫలితాలు. ఇకపోతే ఆదాయము ఖర్చు అంటే సంవత్సరం మొత్తంలో ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఇది గమనించాలి. మేషరాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు. జాగ్రత్త ఉండాలి ఖర్చు దగ్గర. తర్వాత రాజపూజ్యం అంటే సన్మానము, అవమానము అంటే 3. అంటే నా రాజపూజ్యం అంటే సన్మానము 4 ఉంది, అవమానం 3 ఉంది. కాస్త 1 పర్వాలేదు, సన్మానం ఉంటుంది. వృషభ రాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము. వీళ్ళు జాగ్రత్త ఉండాలి. 7 రాజపూజ్యము, 3 అవమానం, కాస్త పర్వాలేదు, బాగానే ఉంది. మిథున రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, సమానంగా ఉంది. తర్వాత రాజపూజ్యము అంటే అవమానము, సన్మానం 3 ఉంది, అవమానం ఎక్కువ ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము. వీళ్ళు పొదుపు చేయగలుగుతారు కనుక పర్వాలేదు, సంతోషంగా ఉంటారు. రాజపూజ అవమానము, సన్మానం సమానంగా ఉంది, పర్వాలేదు. సింహరాశి వారికి 2 ఆదాయము, 11 వ్యయము అని జాగ్రత్తగా ఉండాలి. 2 రాజపూజ్యము, 2 అవమానము సమానంగా ఉంది. కన్యా రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము సమానంగా ఉంది. రాజపూజ్యము అనగా సన్మానము 5, అవమానము 2. ఇకపోతే తులారాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము. గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యము 1, అవమానం 5, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యము సన్మానము 4, అవమానము 5, జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. పొదుపు చేయగలుగుతారు. 7 సన్మానము, 5 అవమానము, జాగ్రత్త పర్వాలేదు. మకర రాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము సమానంగా ఉంది. 3 రాజపూజ్యము, 1 అవమానము, పర్వాలేదు. కుంభము 14 సమానంగా ఉంది. 6 సన్మానము, 1 అవమానం, పర్వాలేదు. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము కనుక వీరు పొదుపు చేయగలుగుతారు. 6 రాజపూజ్యము, 1 అవమానం, పర్వాలేదు, బాగానే ఉంది. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము పొదుపు చేయగలుగుతారు. సన్మానము 2, అవమానము 4, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆదాయము వ్యయము యొక్క విషయము. ఇకపోతే మరి గోచారీత్యా
రాశి రీత్యా ఎలా ఉంటుంది అని చెప్పి దీని యొక్క ఇది చెప్తాను ఇప్పుడు. మేషరాశి వారికి 11 బృహస్పతి, శని 10. వీరికి ధనము బాగానే ఉంటుంది. ఈ సంవత్సరము ఒక మలేషియాలో ఉన్నారు కనుక ఎక్కడే ఉన్నా కూడా ఇప్పుడున్న ఉద్యోగస్తులకు కాస్త ధనం కాస్త పెరుగుతుంది, జీతంలో బాగా ఉంటారు. ఖర్చు కూడా కొంచెం ఉంటుంది. ఇది విషయం. వృషభ రాశి వారికి 10 గురువు, 9 శని. ఏమిటంటే 10 గురువు ఉండటంలో కాస్త మామూలుగా ఉంటుంది. అంటే ఏమిటంటే ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే ఈ సంవత్సరం ఎక్కువ సాలరీ వస్తుంది చెప్పని ఎక్స్పెక్టేషన్ మాత్రం ఉండకూడదు. రెండవది 9 శని కనుక ఏది కార్యం మనము అనుకున్నా కూడా కాస్త ఆలస్యంగా అవుతుంది. తర్వాత ఎక్కడైతే పనిచేస్తున్నారో వీళ్ళు ఆఫీసులో పై ఆఫీసుల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి 9 గురువు బాగా ఉంది. అష్టమ శని అంటే 8 శని ఆయన ఏం చేస్తాడంటే మనస్సు వికలంగా ఉంటుంది. ఏదో ఒకటి పని పెట్టినా కూడా కాకుండా, తర్వాత ఏది ఒకరితో మాట్లాడినా కూడా తప్పుగా మాట్లాడినట్టు వాళ్ళు గ్రహించుకుంటారు కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని. దీని కొరకు శని యొక్క జపం చేయించుకుంటే మంచిది. అక్కడ మీ హిందూ దేవాలయాలు ఉన్నాయని చెప్పంటే అక్కడ పూజారి చెప్పి శని యొక్క అష్టమ శని గురించి చెప్పి శని యొక్క జపం చేయిస్తే శాంతిస్తుంది కనుక కొంత బాగుంటుంది. ఇది మీరు గమనించాలి. కర్కాటక రాశి వారికి 7 శని, 8 గురువు. ఇప్పుడు ఏమిటంటే శని మామూలుగా ఉన్నాడు, గురువు 8 ఉండటం వల్ల ఏమిటంటే వ్యయం బాగుంటుంది, ఖర్చు బాగుంటుంది, ఏదో విధంగా ఖర్చు అవుతుంటుంది. కనుక జాగ్రత్త వహించాలి. వీళ్ళు గురువు జపం చేసుకుంటే మంచిది. అది మరి మలేషియా దేశంలో ఉంటుందా లేదా అది మనకు తెలియదు అన్నమాట. సింహరాశి వారికి 6 శని, 7 గురువు. కనుక ఈ యొక్క రాశి వాళ్ళకి ఏమిటంటే 6 శని బాగానే ఉంటాడు, 7 గురువు బాగానే ఉంటాడు. ఇద్దరు కూడా ఏమిటంటే వీరు ఒకవేళ అక్కడనే సెటిల్ అయ్యారని చెప్పి అనుకుంటే అక్కడ ఏదైనా ప్రపోజల్ ఉండొచ్చు, ఇల్లు తీసుకోవడమా లేకపోతే ప్లాట్ కొనటమా, అది మీ యొక్క ఇష్టానుసారంగా ఉంటుంది. కనుక ఒకవేళ అనుకుంటే మాత్రం అవుతుంది. ఒకటి. రెండవది ఏమిటంటే 7 గురువు ఉండడం వల్ల ప్రమోషన్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది వీళ్ళకి. కన్యా రాశి వారికి 5 శని, 6 గురువు మామూలుగా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇక తులారాశి వారికి 4 అర్ధాష్టమ శని, తర్వాత 5 గురువు బాగున్నాడు, డబ్బుకు కొదువు ఉండదు. కానీ శని 4 ఉండటం వల్ల అర్ధాష్టమ శని వల్ల కాస్త ఖర్చు అవుతుంటుంది. ఏమవుతుంది జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారికి 3 శని, 4 గురువు. 3 శని బాగానే ఉంది. శని వల్ల ఏమిటంటే ప్రమోషన్కు ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇల్లు కొనటము, ఫ్లాట్ కొనటము, ఇక్కడే కానీ మలేషియాలో కానీ లేదా ఇక్కడ ఇండియాలో కానీ కొనడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఆలోచించుకోవాలి. ధనుసు రాశి వారికి 2 శని, 3 గురువు సామాన్యంగా ఉన్నాడు. ఈ
ధనురాశి వాళ్లకు చివరిలో ఉన్నాడు ఈ యొక్క ఏళ్ళనాడు శని అని చెప్పంటారు. అంటే 7 ఏళ్లకు 5.5 సంవత్సరాలు అయిపోయింది. 5.5 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయింది అనుకో, ఇంకా సంవత్సరాలు ఉంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఒకవేళ వీలైతే ధనురాశి వాళ్ళు శని జపం చేయించుకోవడం మంచిది. పూజారి కలవాలి మీ యొక్క దేశంలో, మీ హిందూ దేవాలయాలు కలిసి వాళ్ళతో చేయించుకోవడం మంచిది. లేకపోతే మకర రాశి వారికి మకరంలో శని, జన్మ శని వాళ్ళకి ఏమిటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది శని జగత్గా. తర్వాత 2వ ఇంట్లో గురువు బృహస్పతి బాగానే ఉన్నాడు, వీళ్ళకు గమనించాలి. కుంభరాశి వారికి 12 శని, జన్మములో అంటే కుంభములో గురువు, ఇద్దరు బాగా లేరు వీళ్ళు. కనుక ఇద్దరి వల్ల కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీలైతే పూజారిని కలిసి ఈ యొక్క రాశి వాళ్ళు పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏమిటి అని చెప్పండి, దీనివల్ల ఏమిటంటే మీరు అనుకున్నంత విధంగా కాలం గడవదు. తర్వాత ఆఫీసులో కూడా స్థానచలనం అంటారు వీటిని. అంటే ఇది మార్చి వేరేదైనా ఉందాము అని చెప్పని అభిప్రాయం కూడా రావచ్చు మీకు. కనుక ఒకవేళ మంచిది వచ్చినట్టయితే జాగ్రత్త పడి పోవటం మంచిది. ఇప్పుడున్నది ఏ విధంగా వదిలించుకోవాలి, ఏదో చూసుకోవాలని చెప్పడమో తొందరపడద్దు. ఇది ఆలోచించాలి. మీనరాశి వాళ్లకు 11 శని మంచిది, బాగా ఉంది. 12 గురువు బృహస్పతి. ఇక్కడ ఏమిటంటే శని అనుగుణంగా ఉన్నాను కనుక ఆయన ఇచ్చే ఫలితం శుభాన్ని మంచిగా ఇస్తాడు. గురువు మాత్రం కాస్త డబ్బు విషయంలో ఖర్చు కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చే డబ్బు రాకపోవచ్చు, లేదా ఒకరికి ఇచ్చిన డబ్బు రాకపోవచ్చు. ఇది గమనించాలి. ఇది యొక్క సంవత్సరం యొక్క గోచార ఫలితాలు. కనుక దాని విషయంలో ఇది ఏమిటి అని చెప్పంటే, ఇంకొక జనరల్గా చెప్పేది ఏమిటంటే, ఏది ఎట్లున్నా కూడా ఎవరు కూడా మలేషియాలో ఉన్నాయి, ఏ యొక్క కులం వాళ్ళైనా కూడా హనుమాన్ చాలీసా రోజు చేసుకుంటే 5 నిమిషాలు మంచిది. స్నానం చేసి హనుమాన్ చాలీసా చేసుకుంటే దానివల్ల కొద్దిగా మినిమైజ్ అవుతుంది. ఏదైనా మనకు అపజయమే కానీ నష్టమే కానీ మినిమైజ్ అయిపోయి మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది గమనించాలి. ఎవరికి ఇష్టదేవం ఎవరో హిందువులో కూడా ఉంటారు. ఇష్టదేవం అంటే ఇష్టరూపం అన్నమాట, భగవంతుడు ఒకటే. కానీ రూపాలు ఎక్కువ కనుక ఒక మనిషి ఏ రూపంలో ప్రార్థన చేయాలని చెప్పి అభిమానం ఉంటుందో ఆ రూపంలో మంచిగా రోజు పొద్దున్న స్నానం చేసుకొని ప్రార్థన చేసుకోవడం మంచిది. దీనివల్ల మినిమైజ్ అవుతుంది, కాస్త కుదుట పడుతుంది, మనస్సు శాంతిస్తారు. ఇది సర్వేజన సుఖినో భవంతు.